ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట రైతు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. రైతు బంధు పెట్టుబడి సాయంతో పాటు రుణమాఫీ నిధుల విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తలమడుగు మండల కేంద్రానికి చెందిన రైతు కిషోర్ రావు ధర్నాకు దిగారు. రైతులకు వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయాలని, లేని పక్షంలో నిరాహార దీక్షను విరమించేది లేదంటున్న రైతు కిషోర్ రావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చినటువంటి అన్ని రకాల హామీలను పూర్తి చేయాలి. 2 లక్షల పంట రుణాల మాఫీతో పాటు రైతు బంధు సంబంధించి పెట్టుబడి సాయం కూడా వెంటనే పూర్తి స్థాయిలో రిలీజ్ చేయాలి. అదేవిధంగా రబీలో పండిన పంటలన్నింటినీ వెంటనే కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రానికి చెందిన కిషోర్ రావు అనే రైతు ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఒకే ఒకడు ఆందోళనకు దిగాడు. ఆమరణ నిరాహార దీక్షకు చేపట్టాడు. రైతున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు? 46 డిగ్రీల ఎండ ఉంది, మీరు ఒకరే కూర్చొని ఉన్నారు, ఏం అంటే డిమాండ్ ఏంది అసలు? రైతులు ఏ ప్రభుత్వం ఆదుకుంటలేదు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు, ఈ ప్రభుత్వం కూడా రుణమాఫీ చేయలేదు. మళ్ళా రైతు బంధు కూడా రబీది ఎకరం 2 సార్లు వేసి ఎగ్గొట్టేసిండు. అంటే పంటలు వచ్చినాయి, ఇంకోటి వచ్చినాయి, కానీ రైతులు ఇబ్బందులు ఉన్నారని చేస్తలేరు. మరి పంటలు పండిన శనియలు కానీ ఈ జొన్నలు కానీ సరిగ్గా ఉండడం లేదు. రైతు ప్రభుత్వం చెప్పుకుంటూ రైతులకు ఇంత అన్యాయం చేస్తే, రైతులకు కూడా ఏ నాయకులు కూడా మద్దతు తెలిపకపోతే రైతే తనకు తానుగా ఆమరణ నిరాహార చేపట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే రైతు దుస్థితి ఈ రాష్ట్రంలో ఎలా ఉందో చెప్పగా తప్పదు. నీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది, రుణమాఫీ కాలేదంటున్నారు, అంటే ఇంకేం డిమాండ్ చేస్తూ ఉన్నారు? రైతు బంధువు అంటున్నారు, ఇంకా రైతులకు సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి, మీరు ఒక్కరే వచ్చేందుకు కూర్చున్నారు. మరి రైతులకు ఎలాంటి సంఘాలు లేవు, ఏవీ లేవు. రైతు ఎప్పుడు సంఘటన కాదు కాబట్టి, రైతును ఏ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేవు కాబట్టి, రైతుకు ఒక రైతు తారక తానే అని చెప్పేసి ముందరికి రావాలని చెప్పేసి ఈ ఆమరణ నిరాహార చేపట్టడం జరిగింది. రైతుకున్న సమస్యలు రోజు సమస్యలు పెరుగుతూ ఉన్నాయి ప్రభుత్వాలు తప్ప సమస్యలు తగ్గుతలేవు. అటు రుణమాఫీ ఇవ్వలేదు, 2 లక్షలకు ఇచ్చినామని రోజు టీవీలలో చెప్తారు. ఎక్కడ 2 లక్షల రుణమాఫీ ఇచ్చిళ్ళు అంటే గత ప్రభుత్వంలో టీఆర్ఎస్లో 1 లక్ష అని చెప్పేసి 1 లక్ష కంటే తగ్గించిళ్ళు. ఇప్పుడు 2 లక్షలు అని చెప్పేసి 2 లక్షల లోపట్లు ఇచ్చేసి అందరి మంది మాయ, ఆ ప్రభుత్వం చేసిన ఈ ప్రభుత్వం కూడా మాయ చేసుడైనా మరి రైతులకు అన్యాయం చేస్తున్నామంటే, మరి రైతు బంధు ఇయ్యలు ఇస్తున్నాం, రేపు ఇస్తున్నామని ఎకరం ఇచ్చి 2 లక్షలు ఇచ్చేసి 2 ఎకరాలు ఇచ్చి ఇదివరకు కలమరిస్తలేరు. అంటే రైతుల్ని మభ్య పెట్టడానికి అంత ఆల్గా ఉన్నాయంటే అన్ని ప్రభుత్వాలకు. ఈ రైతులు సంఘటితంగా లేరు, రైతులు సంఘటితంగా కారు, రైతులకు ఏ నాయకుడు సపోర్ట్ చేయడని చెప్పేసి రైతులు చిన్న చూపు చూస్తున్నటువంటి ప్రభుత్వాలు ఇది ఇటువంటి చేయడం మంచిది కాదు. ఇకవే ముందు రైతులు చిన్నప్పుడు చూపిస్తే రైతుల ఉద్యమాన్ని ఇక్కడ నుంచి మొదలు పెడతామని ప్రభుత్వానికి తెలియజేస్తుంది. ఉదయం నుంచి ఆమరణ నిరాహార దీక్షకు కలెక్టరేట్ ఎదుట కూర్చున్నారు. అధికారుల నుంచి ఏమన్నా సమాధానం వచ్చిందా? ఏమన్నా ఎవరైనా చర్చలు జరిపారా మీతో? ఏం చేస్తారు? మేము ఉదయం నుంచి ఇక్కడ ఆమరణ నిరాహార చేపడుతున్నాము రైతుల కొరకు. ఒక రైతుగా ఈ రైతు దీక్షని ఇప్పటివరకైతే ఎవరు సందర్శించలే. అధికారులు, మీడియా మిత్రులు, రైతులు సందర్శించిన తప్ప అధికారులు సందర్శించలేదు. రైతుకు న్యాయం జరిగే వరకు పోరాడుతా అని ఇప్పుడు ఈ దీక్ష సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మొత్తంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు అన్ని రకాల హామీలను నెరవేర్చాలి. పంట నష్ట పరిహారం కూడా అందలేదు వర్షాకాలంలో అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ, రైతు బీమా, రైతు బంధు ఇవన్నీ కూడా పకడ్బందీగా అమలు చేయాలి. అప్పటి వరకు తన దీక్షను కొనసాగిస్తాను. ఇప్పటి వరకు అయితే ఎలాంటి అధికారుల నుంచి స్పష్టమైన హామీ లేదు. ఉదయం 9 గంటల ప్రాంతం నుంచి తాను ఒక్కడే స్వచ్ఛందంగా వచ్చి ఆమరణ నిరాహార దీక్షను చేపట్టాను. అధికారుల నుంచి స్పందన వచ్చి ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చే వరకు తన ఆందోళన కొనసాగిస్తానని రైతు కిషోర్ పేర్కొన్న పరిస్థితి. కెమెరా శ్రీనివాస్, HN TV.